హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. దేవరకు సంబంధించిన గ్లిమ్స్ ని ఇప్పుడే రిలీజ్ చేశారు అండ్ ఎన్టీఆర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గ్లిమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ క్వాలిటీస్ కానివ్వండి, ఫైట్ సీన్స్, సో సముద్రంలోనే బ్లడ్ బర్త్ చేసినట్టు చాలా వైలెంట్ గా అయితే చూపించారు. మేబీ నాకు గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ మూవీకి ఏ రేటెడ్ సర్టిఫికేట్ అయితే ఇస్తుండవచ్చు. సో ఆల్మోస్ట్ రీసెంట్ మూవీస్ లైక్ సలార్ కి కూడా ఏ రేటెడ్ ఇచ్చేసారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీలో కూడా వైలెన్స్ అండ్ బ్లడ్ ఎక్కువగా ఉంది కాబట్టి 100% ఏ రేటెడ్ మూవీ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. సో గ్లిమ్స్ లో కొత్తగా ట్రై చేసిన ఆ మూన్ షాట్ కానివ్వండి, సముద్రం దగ్గర ఫైట్, సో ఇవన్నీ చాలా అద్భుతంగా చేశారు. గ్లిమ్స్ అయితే ఉర్రా మాస్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్లిమ్స్ నుండి మనం కొన్ని హిడెన్ డీటెయిల్స్ అండ్ ఆల్సో కొద్దిగా ప్లాట్ లైన్ స్టోరీని అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఏ మాత్రం లేచకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ గారిని కర్లీ హెయిర్స్ తో అయితే లుక్ ని చూపించారు. బట్ ఫస్ట్ లో వచ్చిన పోస్టర్స్ లో కొద్దిగా షర్ట్ ప్యాంట్ వేసుకొని మోడర్న్ లుక్ లో కనిపిస్తారు. మేబీ డ్యువల్ రోల్ అవ్వచ్చా అని అయితే చాలా మంది డౌట్ పడుతున్నారు అండ్ ఈవెన్ నాకు కూడా ఈ థాట్ అయితే వచ్చింది. బట్ అక్కడ కూడా సముద్రం దగ్గరే ఉన్నాడు కాబట్టి మేబీ అది ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇది ప్రెసెంట్ అయితే అవుతుండొచ్చని నేను అనుకుంటున్నాను. మరి దీని గురించి మీరు అనుకుంటున్నారు డ్యువల్ రోల్ గురించి? సో దాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ మూవీలోని విలన్ సైఫ్ అలీ ఖాన్ గారి లుక్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఆయన లుక్ కూడా సేమ్ ఎన్టీఆర్ లానే ఉంది, అంటే కర్లీ హెయిర్స్. సో ఆ డిజైనింగ్ అంతా సేమ్ గా చేశారు కాబట్టి మేబీ సైఫ్ అలీ ఖాన్ విలన్, బట్ ఆయన కూడా హీరో ఫ్యామిలీయే అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కర్లీ హెయిర్స్ కొద్దిగా బాడీకి బాడీ మ్యాచ్ అవుతుంది కాబట్టి మేబీ తను హీరో వాళ్ళ అన్న అవుతాడా, మామయ్య అవుతాడా, సో ఏదోటి కానీ రిలేటివ్స్ అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఓ పెద్ద కార్గో షిప్ అయితే వెళ్తుంటుంది అనమాట అండ్ అందులో పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్ లో ఏముందో మనకైతే తెలియదు, బట్ విలన్ మనుషులు అయితే ఆ కంటైనర్లను నీటిలోకి పడేయడానికి ట్రై చేస్తారు. ఐ మీన్ అంత పెద్ద కంటైనర్లు ఈ చిన్న బోట్ లో పట్టవు, బట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ కంటైనర్లు బయట ఎవరికి దొరకకుండా వాటర్ లో పడేసి తర్వాత ఎప్పుడైనా తీసుకుందాంలే అని అనుకుంటారు. ఒకవేళ ఆ కంటైనర్ హీరోకి సంబంధించినవి అయితే వాళ్ళు డిస్ట్రాయ్ చేయడానికి చూస్తున్నారు, ఆర్ ఎల్స్ ఆ కంటైనర్స్ విలన్ అయితే ఎవరికి తెలియకుండా ఫస్ట్ వాటర్ లో నెమ్మదిగా దించేసి లేటర్ మెల్లిగా తీసుకుంటారనమాట. అండ్ ఇక ప్లాట్ లైన్ విషయానికి వస్తే ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు ఏమన్నారంటే మూవీలో అందరికి భయం ఉండాలి అని చెప్పేసి ఈ విషయం తెలియజేయడానికి మూవీ చేస్తున్నాను అని చెప్పారు. అంటే ఈ భయం ఎవరితో కలిగిస్తారు? అది 100% హీరోతోనే విలన్స్ కి భయం అనేది కలిగిస్తారు. భయం అంటే ఏదో ఆషామాషిది కాదు, వైలెన్స్ మాస్ ఫైట్స్ అయితే ఉంటాయి. గ్లిమ్స్ లో పెద్దగా రివీల్ అయితే చేయలేదు. సో మనం టీజర్ అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ హిడెన్ డీటెయిల్స్ అండ్ స్టోరీతో అయితే మాట్లాడుకుందాం. సో అంతవరకు ఇలాంటి ఎన్నెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.